యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయుచున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్న కొన్ని మాటలను మనం జాగ్రత్తగా విందాం. బైబిల్ తెరిచినట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము, పర్ఫ్యూమ్స్ లేదా మంచి అత్తరు, వీటన్నిటికన్నా మనం ఎంత పర్ఫ్యూమ్స్ వేసుకొని, ఎంత సెంట్లు కొట్టుకొని, ఎక్కడ మనం తిరిగినా అది మనకు యూస్‌లెస్. కానీ నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో, ఎలాంటి స్థితిలో నువ్వున్నా, నీకు మంచి పేరు అనేది ఒకటుందంటే, నీవు చాలా ఘనుడవు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఘనురాలువు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఇంకో మాట, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. హల్లెలూయా! హల్లెలూయా! నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. మనం పుట్టాం, ఎవరికీ తెలీదు. మన తల్లిదండ్రులకు లేదా మన బంధుమిత్రులకే తెలుసు. మనం పుట్టి ఎన్నో బర్త్‌డేస్ సెలబ్రేట్ చేస్తూ ఉండగా స్కూల్లో తెలుస్తుంది. లేదా చుట్టుప్రక్కల వాళ్ళకి. ఇంత మాత్రమే మన దినం అనేది తెలుస్తూ పోతుంది. కానీ జన్మదినము కంటే మరణ దినము మేలు అని అంటున్నాడు దేవుడు. అంటే దాని మీనింగ్ మనల్ని చనిపో అని కాదు దేవుడు చెప్పేది. మనకు జన్మదినములో ఉన్న మనకు ఎలాంటి మంచి పేరు ఏది లేకపోయినా, నీవు మరణించేప్పుడు నీ అంతం ఎలాగుండాలంటే మేలుకరంగా ఉండాలా, ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండాలా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పశువుల పాకలో ఈ యొక్క లోకములో 2025 సంవత్సరాల క్రితము ఆయన జన్మించాడు. 33 సంవత్సరాలు తల్లిదండ్రులతో గడిపాడు. సమాజ మందిరాలు తిరుగుతూ గడిపాడు. పరిసయ్యులతో, సద్దుకయ్యులతో ఆయన వాదిస్తూ గడిపాడు. కానీ 3.5 సంవత్సరము ఆయన పరిచర్య చేసి, చివరికి ఆయన సిలువ మీద ఎక్కి మరణించాడు. నా పాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు, దోషముల కొరకు, అవినీతి కొరకు, అపవిత్రత కొరకు ఆయన సిలువలో వ్రేలాడాడు. ఆయన మరణము